మొన్న మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినాము. తిమ్మయ్యగారిపల్లికి వెళ్ళినాము. మా అక్క వాళ్ళ ఊరు చూపిస్తా చూడండి, చూసేద్దాం అందరం చూడండి ఎలా ఉంటుందో మా అక్క వాళ్ళ ఇల్లు అన్నీ. అంతా జస్ట్ రాజంపేట నుంచి ఒక 3/4 గంట ప్రయాణం ఆ తిమ్మయ్యగారిపల్లికి. అంటే చిట్టువేలు దగ్గరనే అది. అదే మా అక్క వాళ్ళ ఇల్లు. ఆమె అయితే మా అక్క అయితే ప్రతి ఒక్క చెట్టు పెంచుకునింది ఇంట్లో. అంటి చెట్లు పెంచింది, భలే అరటి గెలలు కాసినాయి. అది వాళ్ళ ఊరు పక్కన, ముందు పక్క వీధిలో వాళ్ళంతా పక్కన ఇల్లు. ఇటుపక్క అన్ని పసుపు ఉండాలా, పసుపు కూడా పండిస్తుంది. పసుపు పండించేటి ముట్టికాయలు, బెండకాయల చెట్లు, వంకాయలు, బొప్పాయికాయ అన్నీ భలే ఓపిక. అంగే ప్రతి ఒక్క చెట్టు ఇంట్లో పెంచింది. పసుపు కొనుక్కోకుండానే ఈ సంవత్సరానికి సరిపోయే మైండ్ పండించుకుంటుంది మా అక్క పసుపు. ఆ పసుపుకు బాగా ఎరువేసి తవ్వి నీళ్ళు, అది వాళ్ళ ఇల్లు. మా అక్క వాళ్ళ ఇల్లు అది. మా అన్వి, నేను, మా కావ్య పోయినా వాడికి. మళ్ళీ ఇంటి వెనకల మునగ చెట్టు కూడా ఉండదు. మునక్కాయలు కూడా తీసుకొని మమ్మనింది నన్ను. నేను మునక్కాయలు తీసుకోవాలా, కానీ నేను నిమ్మకాయలు, పులుసు నిమ్మకాయల, బొప్పాయికాయలు అవి తీసుకున్నా. ఎంత బాగా అంటు చెట్లు, ఆ అరటికాయలు బాగా ముదిరి ఉన్నాయి. ఇంకా 15 రోజులు టైం పడుతుంది ఆ కాయలు కోసేదానికనింది. 3 గెలలు కాసినాయి, 3 చెట్లకు 3 గెలలు. ఇంటి వెనకలైతే మునక్కాయల చెట్టు కూడా బాగా ఉన్నాయి. ఆ మాదిరిగా కష్టపడి అలా పెంచుకుంటే ఏ జబ్బులు రాకుండా ఏం లే, ఒట్టి ఎరువేసే పెంచుతుంది మా అక్క ఆ చెట్లను అన్నిటిని. ఎరువేసి పెంచి అన్ని కాయలు పండించాలి. నేనైతే బొప్పాయి కాయలు పీకిన. అవి 2 కాయలు భలే పెద్ద కాయలు గినాయి. ఆ బొప్పాయి కాయలు కార్లో ఎత్తుకొని రావాలని మా ఇంటికి ఆమెను పీక్కున్నా. 2 కాయలు పెరికేసిన నేను. 2 కాయలు పెరికినా. మళ్ళీ ఇంక నిమ్మకాయలు అవి తీసుకున్నా. ఈసారి ఇంకా అంటే ఉగాది అప్పటికి పసుపు తవ్వుతారు. నేను కొంచెం పసుపు కూడా తెచ్చుకుంటా పోయి మా అక్కని అడిగినంతా. ఎందుకంటే మా పిల్లోళ్ళు ఉండాలి కదా, పండించిన పసుపు, పచ్చి పసుపు వీళ్ళకు దంచుకొని పిల్లోళ్ళకి ముఖానికి పూసుకుంటే బాగా మంచిదని, పచ్చగా ఆడిచ్చిన పసుపు కన్నా. ఎవరైనా మీరు కూడా అలా ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటాయా. నాకైతే చాలా ఇష్టం ఆ మాదిరిగా ఇంట్లో పెంచుకోవాలని. కానీ ఇక్కడ మాకు మిద్ది మీద కదా, టౌన్లో బాడిగిల్లో ఏం పెంచుకోవాలి చెట్ల. అదే పల్లెల్లో ఉంటే అలా పెంచుకుంటాం చెట్లన్నీ. బాగా కూరగాయలు అన్నీ మా యొక్క ఎరువు వేసే పండించాది. ముట్టికాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ బాగా నీట్గా అవి మందులతో లేకుండా పండించుకొని ఫ్రెష్గా చేసుకొని తింటుంది. ఆ బొప్పాయికాయలు కూడా తాలింపు చేస్తుంది, పచ్చికాయ పెరికి బాగా. దాంట్లో కొంచెం పప్పల పొడి వేస్తుంది. నాకైతే